హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ స్మార్ట్ కిచెన్. ఈరోజు నేను మీకు శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టే 9 రకాల నైవేద్యాలను చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ ప్రసాదాలను మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా గుళ్ళల్లో నైవేద్యంగా పెట్టే ప్రసాదం పులిహోరని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 కప్పు వేరుశనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వీటిని పూర్తిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి పూర్తిగా ఫ్రై అయ్యాక దించబోయే ముందు 1 రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్లోకి ఈ తాలింపుని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 చిన్న కప్పు నిమ్మరసం వేసి ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇంగువ, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని నిమ్మరసం ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోండి. చూడండి, నిమ్మరసం ఇలా తెరులుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం కొంచెంగా రైస్లోకి వేసుకుంటూ మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇవన్నీ పూర్తిగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై కాస్త కొత్తిమీర వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలుపుకోండి. అంతే అండి, ట్రెడిషనల్ పులిహోర రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు పండగలప్పుడు నైవేద్యంగా పెట్టే పూర్ణం బూరెలను పగలకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పచ్చిశనగపప్పు వేసి నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. పప్పు ఇలా పూర్తిగా నానాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకొని పప్పుని పూర్తిగా ఉడికించుకోండి. చూడండి, పప్పు ఇలా పూర్తిగా ఉడికాక ఇప్పుడు నీళ్లు వడకట్టేసుకొని ఇప్పుడు తేమ లేకుండా ఉండడానికి ఈ పప్పుని ఒక క్లాత్పై ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లం, అలాగే 4-5 యాలకులు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండి మొత్తాన్ని
చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న 1 కప్పు మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త నీళ్ళు యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బియ్యపు పిండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవన్నీ ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో అవసరమైనన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసుకొని పిండితో పూర్తిగా కవర్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా తీసుకొని మనం ముందుగా హీట్ చేసుకున్న డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకొని ఒక 20 సెకండ్లు అలా కదపకుండా ఆ తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ పూర్ణం బూరెలు రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మరో ప్రసాదమైన రవ్వ కేసర్ని చాలా తక్కువ టైంలో ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్, యాలకులు వేసి వీటిని కాస్త దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే 1 కప్పు రవ్వ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వను కలుపుతూ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. రవ్వను పూర్తిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వకు గాను 3 కప్పుల వేడి నీళ్ళు పోసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి. వేడి నీళ్ళనే యాడ్ చేసుకోండి, చన్నీళ్ళు పోసారంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి, రవ్వ పూర్తిగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని చిక్కబడిపోయింది. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు చక్కెర వేసి చక్కెర పూర్తిగా కరిగే వరకు కలుపుతూ కుక్ చేసుకోండి.
చూడండి చక్కెర పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త ఫుడ్ కలర్ కలిపిన నీళ్లు వేసి ఫుడ్ కలర్ పూర్తిగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. చూడండి రవ్వ పూర్తిగా చిక్కబడిపోయి ప్యాన్ నుంచి కూడా ఈజీగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, యాలకులు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ రవ్వ కేసరి రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ కేసరి రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు గుళ్ళల్లో నైవేద్యంగా పెట్టే ప్రసాదం గుగ్గులను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందుకోసం ముందుగా 1 కప్పు తెల్ల గుగ్గులను తీసుకొని నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ లేదా 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. చూడండి గుగ్గుళ్ళు ఇలా పూర్తిగా నానాక ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి గుగ్గుళ్ళను 80% వరకు ఉడికించుకోండి. చూడండి గుగ్గుళ్ళు ఇలా 80% కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మరో 5-6 నిమిషాల పాటు గుగ్గుళ్ళను పూర్తిగా ఉడికించుకోండి. చూడండి గుగ్గుళ్ళు పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక స్టెయినర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీళ్ళన్నీ వడకట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసి ఇవన్నీ మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న తెల్ల గుగ్గులను వేసి ఇవన్నీ పూర్తిగా కలిసేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, పండగలప్పుడు గుళ్ళలో నైవేద్యంగా పెట్టే తెల్ల గుగ్గుళ్ళ ప్రసాదం రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ ప్రసాదంను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఎంతో ప్రత్యేక ప్రసాదమైన పానకంను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పానకం కోసం ఒక బౌల్లో 1/2 కప్పు బెల్లం, 5 కప్పులు నీళ్లు పోసుకొని స్పూన్తో
బెల్లం పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో పావు స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ శొంఠి పొడి, హాఫ్ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, చిటికెడు పచ్చకర్పూరం, 1 స్పూన్ నిమ్మరసం పిండి, ఇవన్నీ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పానకంని ఒక బౌల్లోకి వడకట్టుకొని పది 15 లేత తులసాకులు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. అంతే అండి, పానకం రెడీ. ఈ పానకం కేవలం ప్రసాదం మాత్రమే కాదు, ఈ సమ్మర్లో బెస్ట్ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ కూడా. ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పాకం గారెలను చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ఒకసారి మీ ఇంట్లో పాకం గారెలను ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందుకోసం ముందుగా 1 కప్పు మినప్పప్పును తీసుకొని నీళ్లు పోసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత ఈ మినప్పప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళు అవసరమైతే 1-2 టేబుల్ స్పూన్లు అలా యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని దీన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. 1 గంట తరువాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం, 1 కప్పు నీళ్లు పోసి ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. బెల్లం పూర్తిగా కరిగేలోపు మనం గారెలను రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ఇప్పుడు ఈ పిండిలో చిటికెడు వంట సోడా వేసి ఇదంతా మొత్తం బాగా కలిసేలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు చేతినిలా నీళ్ళలో తడుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గారెలను చేసుకోండి. ఇప్పుడు ఈ గారెలను మనం ముందుగా హీట్ చేసుకున్న డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి.
ఇప్పుడు ఈ గారెలను మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. బెల్లం ఇలా ఒక పొంగు వచ్చాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మరో నిమిషం పాటు బాయిల్ చేసుకోండి. ఒక నిమిషం తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపై మూత పెట్టుకొని ఉండండి. అప్పుడు ఈ పాకం చల్లారకుండా ఉంటుంది. చూడండి, గారెలు ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చాక ఇప్పుడు వీటిని తీసి వేడి మీదనే ఈ పాకంలో వేసుకోండి. పాకం కూడా వేడిగా ఉంటేనే ఈ గారెలు పాకంని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి రెండు వేడిగా ఉండేలా చూసుకోండి. ఇదే విధంగా మొత్తం పిండితో గారెల్ని చేసుకొని పాకంలో వేసుకోండి. ఇప్పుడు ఈ గారెల్ని ఇలా రెండో వైపు టర్న్ చేసుకొని ఈ గారెలు పాకంని పూర్తిగా అబ్జర్వ్ చేసుకునే వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అంతే అండి, శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యంగా పెట్టే పాకం గారెలు రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ఈ పాకం గారెలను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనకు పండగలప్పుడు అలాగే గుళ్ళలో నైవేద్యంగా పెట్టే బెల్లం పొంగల్ని ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా మంచి సువాసన వచ్చే విధంగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో 1.5 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు వేసి ఇప్పుడు ఇందులో సరిపడినన్ని నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇవన్నీ పూర్తిగా నానాక ఇప్పుడు ఇందులో 1.5 కప్పు బియ్యానికి గాను 3 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని పూర్తిగా ఉడికించుకోండి. అన్నీ పూర్తిగా ఉడికాక ఇప్పుడు ఇందులో పావు లీటర్ పాలు పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లం వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు బాగా కలుపుతూ ఉండండి. బెల్లం మరీ పెద్ద గడ్డలు వేయకండి, కరగడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి కాస్త మెత్తగా నలగొట్టుకొని వేసుకోండి.
బెల్లం పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో 15 ఎండు ద్రాక్ష వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి వీటిని దోరగా వేయించుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 15 జీడిపప్పు పలుకులు అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యితో పాటు వీటిని పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బెల్లం పొంగలి రెడీ. మీరు కూడా ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఈ బెల్లం పొంగల్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు చాలా తక్కువ టైంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి రవ్వ పాయసంను చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులో 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కలుపుతూ దోరగా వేయించుకోండి. జీడిపప్పు బాగా వేగి కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 10 ఎండు ద్రాక్ష వేసి వీటిని కూడా ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో పావు కప్పు రవ్వ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ రవ్వను దోరగా వేయించుకోండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత రవ్వ బాగా ఫ్రై అయ్యి కాస్త కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో అరకప్పు నీళ్లు పోసుకొని రవ్వ పూర్తిగా చిక్కబడే వరకు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, రవ్వ కాస్త చిక్కబడి పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పాలు పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కాస్త కుంకుమ పువ్వు అలాగే పావు కప్పు చక్కెర వేసి చక్కెర పూర్తిగా కరిగి పాలు సగం అయ్యే వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే 2-3 నిమిషాలకే
పాలు సగం అవుతాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మరో 2-3 నిమిషాల పాటు కలుపుతూ బాయిల్ చేసుకోండి. చూడండి, రవ్వ పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీ రవ్వ పాయసం రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల్లో చివరి ప్రసాదమైన దధ్యోజనంను అచ్చం టెంపుల్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక కుక్కర్లో అరగంట సేపు నానబెట్టుకున్న 1 కప్పు బియ్యం వేసి ఇప్పుడు ఇందులో 3 కప్పులు నీళ్లు పోసి మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. చూడండి, అన్నం ఇలా ఉడికాక దీన్ని ఒక గరిటతో మెత్తగా స్మాష్ చేసుకోండి. అన్నం కాస్త చల్లారాక ఇప్పుడు ఇందులో 2 కప్పులు కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కమ్మటి పెరుగు వేసి మొత్తం కలిసేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వీటిని కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసుకొని ఈ తాలింపును రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇవంతా మొత్తం బాగా కలిసేలా బాగా కలుపుకోండి. అంతే అండి, ప్రసాదం దద్దోజనం రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే అండి, శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టే 9 రకాల నైవేద్యాలు రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ 9 ప్రసాదాలను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.